Hello everyone, welcome back to my channel. Today we are going to learn earthwork calculations from quantity surveying. So, all the civil engineering structures such as construction of buildings, roads, canals, railway lines, bridges, culverts, dams, canal drops, ఇవన్నిటికీ ఎర్త్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సివిల్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఇప్పుడు నేను మెన్షన్ చేశానో వాటన్నిటికీ కూడా ఏం ఇంపార్టెంట్, ఎర్త్ వర్క్ అనేది ఇంపార్టెంట్. సో ఎర్త్ వర్క్ కెన్ బి డన్ ఇన్ 2 ways. ఎట్లా అంటే వన్ ఈజ్ ఎక్స్కవేషన్ అండ్ వన్ ఈజ్ ఎంబాంక్మెంట్. సో ఫస్ట్ ఎక్స్కవేషన్ అంటే ఏంటి? ఎక్స్కవేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ సాయిల్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద రిక్వైర్డ్ డెప్త్ అండ్ ద సైజ్ ఫర్ ద కన్స్ట్రక్షన్. ఎక్స్కవేషన్ అంటే ఏం లేదు, గ్రౌండ్ నుంచి సాయిల్ని రిమూవ్ చేయడమే. టు ద రిక్వైర్డ్ డెప్త్, ఎంత లోతు వరకు మనమైతే అనుకుంటామో, ఎంత లోతు వరకు అయితే కావాలనుకుంటామో అక్కడ వరకు మనం సాయిల్ని రిమూవ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఎక్స్కవేషన్. సో క్వాంటిటీ సర్వేయింగ్లో ఎక్స్కవేషన్ని ఎలా మెజర్ చేస్తామంటే క్యూబిక్ మీటర్స్లో మెజర్ చేస్తాం. క్వాంటిటీ సర్వేయింగ్లో ఎక్స్కవేషన్ ఎలా మెజర్ చేస్తామంటే క్యూబిక్ మీటర్స్లో మెజర్ చేస్తాం. సో క్యూబిక్ మీటర్స్ అంటే లైక్ బై మల్టిప్లేయింగ్ లెంత్, విడ్త్, డెప్త్. ఎంబాంక్మెంట్ మీన్స్ ప్లేసింగ్ కాంపాక్టింగ్ సాయిల్ టు రైజ్ ద గ్రౌండ్ లెవెల్. ఎంబాంక్మెంట్ అంటే సాయిల్ని ఒక దగ్గర ప్లేస్ చేసి కాంపాక్ట్ చేస్తారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ద గ్రౌండ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం కోసం సాయిల్ అనేది ప్లేస్ చేసి కాంపాక్ట్ చేస్తారనమాట. ఎంబాంక్మెంట్లో యాడింగ్ ద సాయిల్ని యాడ్ చేస్తారు. ఎందుకు? ఇన్ ఆర్డర్ టు రైజ్ ద గ్రౌండ్ లెవెల్ని రైజ్ చేయడం కోసం సాయిల్ అనే కాదు, ఏ మెటీరియల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇక్కడ దానికి సూట్ అయ్యే మెటీరియల్స్ ఏదైనా అక్కడ యూజ్ చేయవచ్చు. సో ఆ సాయిల్ అనేది ప్లేస్ చేస్తారు అండ్ కాంపాక్ట్ చేస్తారు. దేనికోసం? గ్రౌండ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం కోసం. నెక్స్ట్, ఇప్పుడు ఎక్స్కవేషన్ అంటే సాయిల్ని రిమూవ్ చేయడం, ఎంబాంక్మెంట్ అంటే సాయిల్ని ప్లేస్ చేయడం. ఎందుకు? గ్రౌండ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం కోసం. ఓకే, సో ఎర్త్ వర్క్ని ఎస్టిమేట్ చేయాలంటే కొన్ని క్యాల్కులేషన్స్ అనేవి ఉంటాయన్నమాట. అదేంటంటే వాల్యూమ్ ఆఫ్ ఎర్త్ వర్క్, లెడ్ అండ్ లిఫ్ట్.